అందరికి నమస్కారం. అస్సలాము అలైకుం. హిందూ బౌద్ధ ధర్మాల కర్మభూమిగా, శాతవాహన రాజధానిగా, కాలచక్ర నిర్వహించినటువంటి కర్మభూమిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను, బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది, ముఖ్యంగా మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, ఈరోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో రాజధాని అమరావతిని కొనసాగించాలని ఉద్యమాలు చేసినప్పుడు ఈ మహిళల పట్ల ఎన్ని రకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, ఎన్జి రంగా గారు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు ఎటువంటి మహిళల కోసం వాళ్ళు ప్రసంగాల్లో కానీ, వారు మహిళల గౌరవాన్ని పెంచడానికి ఏ విధంగా తమ ప్రసంగాల్లో తన భాష ద్వారా గౌరవం పెంచారో ఒక్కసారి ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అమరావతి లాంటి ఒక మహానగరానికి సంబంధించినటువంటి మహిళల్ని అగౌరవపరచడమే కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు కూడా తలంపుగా మారినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు, మహిళల మీద అగత్యాలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తే ఒక పక్కన కల్తీ మద్యం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 300 మంది పొట్టన పెట్టుకున్నటువంటి గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలను కించపరిచేటువంటి విధంగా ఒక హోంమంత్రి కాదు, ఒక మంత్రి కాదు, ఎవరినైనా కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి సంస్కృతి గత పాలకులది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం కళ్ళు తెరవాలి. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైసీపీ నేతలు త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.